మొత్తం యాక్టింగ్ స్కిల్స్ అన్ని ఇందులో చూపించాడు ప్రభాస్ అయితే. అశ్వత్థామ ప్రభాస్ ది ఫైటింగ్ అసలు లాస్ట్ క్లైమాక్స్ అయితే సూపర్, అసలు ఇలా గూస్ బంప్స్ వస్తాయి. లేదు విజయ్ దేవరకొండ అంత లేదు, ప్రభాసే విజయ్ దేవరకొండ. హైలైట్స్ అంటే అశ్వత్థామది, దాని దీపికా పడుకోన్ రోల్, బుజ్జి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది యాక్చువల్. ప్రభాస్ చించేసాడు అసలు. హాలీవుడ్ రేంజే అసలు, ప్రభాస్కి హాలీవుడ్ రేంజే రావాలి ఏదైనా సరే. మూవీ ఎట్లా ఉంది బ్రో? మూవీ ఎట్లా ఉంది? రెబల్ అంటే స్టారేరా, స్టార్ అంటే రెబలేరా. ప్రభాస్ క్యారెక్టర్ ఎట్లా ఉంది మేడం మూవీలో? చాలా బాగుంది. అంటే లైక్ హాలీవుడ్ రేంజ్లో వెళ్ళిపోయింది ఆల్రెడీ మనది. చాలా అంటే చాలా బాగుంది. అంటే లైక్ అందరూ ఎంజాయ్ చేయొచ్చు, కిడ్స్ అందరూ ఎంజాయ్ చేయొచ్చు. లైక్ న్యూ టెక్నాలజీ అనేది హాలీవుడ్ని దాటింది. అదే హిస్టరీ ప్రకారంగా ప్లస్ టెక్నికల్గా మొత్తం దూసుకెళ్ళిపోయింది. చాలా బాగుంది. అందరిది ఎక్సలెంట్, చాలా బాగుంది. అంటే వస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ అందరూ ఎంజాయ్ చేయొచ్చు. కిడ్స్ కూడా అటు ప్రాక్టికల్గా టెక్నికల్గా బాగా నేర్చుకుంటారు. మూవీ అయితే చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్, చాలా అంటే చాలా బాగుంది. అంటే అందరూ ఎంజాయ్ చేయొచ్చు. అసలు బుజ్జి వస్తే బుజ్జి భయ్యా సూపర్ ఉంది అసలు మూవీ అయితే. ఆ బుజ్జి అనే వర్డ్ కూడా చాలా క్యూట్ ఉంది, చాలా బాగుంది. హైలైట్స్ అంటే లైక్ వే ఆఫ్ ప్రభాస్ని క్యూట్గా చూపించడము, పవర్ఫుల్గా చూపించడము, మన హిస్టరీ గురించి మనకి కొత్తగా చెప్పడం, కొత్తగా అంటే లైక్ టెక్నికల్గా చెప్పడము. హాలీవుడ్ రేంజ్ దాటిపోయింది భయ, ప్రతి హాలీవుడ్ వాడు చూస్తాడు మూవీ. ప్రభాస్ గారు ఎలా కనిపిస్తారంటే ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా అంటే చాలా అసలు ఒక రేంజ్లో వెళ్ళిపోయింది. ఇంకా హాలీవుడ్ సినిమాస్ అని పక్కన పెట్టి మనోళ్ళదే చూస్తారు. వెళ్ళిపోయింది ఎప్పుడు అసలు. ఈ మూవీతో అసలు అంత స్పైడర్ మ్యాన్ లేదు, బ్యాట్ మ్యాన్ లేదు. పిల్లలు ఇంకా ప్రభాస్ మన మూవీస్ మనమే చూసుకోవాలి. థ్యాంక్ యూ. బెస్ట్ స్టోరీ టెల్లింగ్ ఇంతకుముందు తర్వాత వస్తుందో రాదో తెలియదు కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డెఫినెట్గా వాచ్ చేయాలి మూవీ 200%. ఎందుకంటే మన పిల్లలకి ఇండియన్ మైథాలజీ గురించి చాలా తక్కువ తెలుసు, ఎవరు తెలీదు. సో ఇట్ విల్ షేర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ అవర్ ఇండియన్ మైథాలజీ, వాట్ ఈజ్ ఇట్ అనేది, క్యారెక్టర్స్ గురించి. సో ఇట్స్ మనం ఇప్పుడు మార్వెల్లో సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ చూస్తుంటాం. ఇట్స్ నథింగ్ బట్ ఇండియన్ మైథాలజీలో ఉన్న మన ప్రీవియస్ అప్పటి కాలంలో ఉన్న వాళ్ళే సూపర్ హీరోస్ మనకి. సో వాళ్ళ గురించే దే డైరెక్టెడ్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ మేనర్. చాలా బాగుంది. తీసుకొని ఇన్స్పైర్ అయ్యి తెలుగులో మేక్ చేస్తారు. డెఫినెట్లీ చెయ్యాలి, ఇంకా ఇలాంటి మూవీస్ రావాలి. అండ్ వీ షుడ్ షేర్ అవర్ ఇండియన్ మైథాలజీ సో మచ్ దట్ ఇట్ విల్ బి మహాభారతమే, మొత్తం మహాభారతం గురించి. ఐ డోంట్ రివీల్ ఎనీ స్పాయిలర్స్. సో డెఫినెట్లీ మస్ట్ వాచ్ మూవీ. టైం తీసుకొని, ఆఫీస్ ఉన్నా మీకు, స్కూల్స్ ఉన్నా, ఫ్యామిలీ టైం తీసుకొని చూడవలసిన మూవీ. డెఫినెట్లీ చూడాలి మూవీ. నాగశ్విన్ గారి డైరెక్షన్ దాని గురించి చెప్తున్నా కదండి, ఇంక్రెడిబుల్. అది దానికి పేరు కాదు కదా. ఇప్పుడు నువ్వు క్రిస్టోఫర్ నోలన్ ఆ టైప్ వేరే డైరెక్షన్ అండి. అసలు నేను నాకు మాటలు రావట్లేదు, నేను స్టక్ ఉంది అక్కడనే మూవీలో. ఇంకా ప్రభాస్ కల్కి మాత్రం గుద్దా వాళ్ళు ఇచ్చేవారు బై. ప్రభాస్ సినిమా మాత్రం యాక్టింగ్ మాత్రం వేరే బ్లాక్ బస్టర్ లెవెల్ ఇచ్చేవారు. పాత సినిమా కన్నా ఇప్పుడు మాత్రం చాలా మంచిగా ఉంది సినిమా మాత్రం. సినిమా ఫెంటాస్టిక్. ఎవడు విజయ్ దేవరకొండ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ మాత్రం. విజయ్ దేవరకొండ ఎంట్రెన్స్ మాత్రం వేరే. రోయ్య ఫ్యాన్స్ ఉంటారు కదా భయ్య, గుద్దా వాళ్ళ సినిమా మాత్రం. అందరు రావాల్సిందే, అందరు మంచిగా ఉన్నాయి. ఆ బుజ్జి క్యారెక్టర్ ఇంకా గుద్దా వాళ్ళు ఉంది. ఫైట్ మాత్రం అది, ఆ ఫైట్ మాత్రం వేరే ఉంది. బుజ్జి క్యారెక్టర్ ఇప్పుడు చూద్దామని వచ్చినాం మేము, సాధనకి వెళ్ళి అది తీసేసిర్రు, లేపేసిర్రు దాన్ని. మూవీ మొత్తం ఫైట్స్ బాయ్, ఫైట్స్, పాట, మధ్యలో ఒక సాంగ్, గుద్దా వాళ్ళ మొత్తం. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం ఇచ్చి వరదింగాలి బాయ్. రావాలి మేము అందరు తప్పక. లాస్ట్ హాఫ్ అన్ అవర్ కోసం అయినా ప్రభాస్ ఫ్యాన్స్ కాకుండా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏ ఫ్యాన్స్ అయినా సరే వచ్చి చూసిపోవాలి. కాలేజ్ ఎక్కడికైనా రావాలి, బంక్ కొట్టన్నా రావాలి. బాగుందన్న, చాలా బాగుంది. లైక్ ఎట్లా అంటే లైక్ నాగాశ్విన్ అన్నది థర్డ్ ఫిలిం అంటే అవార్డు నమ్మడం. చాలా చాలా లైక్
అది ఒక వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది కానీ సెకండ్ హాఫ్ రియల్లీ వర్త్. క్లైమాక్స్ అయితే ఇంకా పీక్స్ అది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ లాగ్ అంటే లైక్ ఎమోషన్ లైక్ అది లైక్ ఎట్లా అంటే లైక్ డ్రాగ్ చేసినట్టు అనిపించింది. లైక్ ఏ ఎమోషన్ కనెక్ట్ అవ్వదు. లైక్ కొన్ని క్యారెక్టర్స్ ఎందుకున్నట్టు అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ ఒక్కసారి ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే ఇంకా చాలా హైప్ ఎక్కిచ్చారు. లైక్ అన్నిటికీ ఒక ఎలివేషన్ పెట్టారు మంచిగా. అండ్ సెకండ్ థింగ్ అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే క్లైమాక్స్ అంటే లైక్ పార్ట్ 2 వెయిటింగ్ చాలా బాగా చేయించారు. ఆతృత ఉంది నెక్స్ట్ టైం ఏమవుతుందని చెప్పని. అందరూ యాప్ట్ అయ్యారు అంటే మూవీలో లైక్ కరెక్ట్ లైక్ థర్డ్ మేజర్ పాజిటివ్ థింగ్ అన్ని క్యారెక్టర్స్ సెట్ అయ్యాయి. అన్ని క్యామియోస్ సెట్ అయ్యి. క్యామియోస్ చెప్పను, వచ్చి చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి. ప్రతి ఒక్క క్యామియో ఒక హిట్ లాంటిది, చాలా బాగా సెట్ అయ్యింది. ప్లీజ్ ఎంజాయ్ విత్ యర్ ఫ్యామిలీ. ఎలాంటి వర్గర్ సీన్స్ లేవు, చాలా మంచిగా తీశారు. నాగశ్విన్ అన్న మళ్ళీ మహానటి తర్వాత ఇంత టైం గ్యాప్ తీసుకున్నారు కదా, వర్త్ ఇట్. చాలా 5/4 ఇస్తాను నేను.